ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. విజయనగరం జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక భీకర అగ్ని ప్రమాదం సంభవించింది. నిశ్శబ్దంగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా హాహాకారాలు చేశారు. భువనేశ్వర్ నుంచి మల్కన్గిరి వెళ్తున్న ఒక ప్రైవేటు ఏసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలి బూడిదైంది. ఈ ఘటన రామభద్రపురం మండల కేంద్రానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల ఒక పెద్ద ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాకు చెందిన శ్రీ నీలకంఠేశ్వర ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన ఏసీ బస్సు రాత్రి 7:45 భువనేశ్వర్ నుంచి మల్కన్గిరి వైపు బయలుదేరింది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున సుమారు 4:30 ప్రాంతంలో రామభద్రపురం సమీపానికి చేరుకోగానే బస్సు వెనుక టైరు ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. టైరు పేలిన వెంటనే ఘర్షణ కారణంగా మంటలు చెలరేగి బస్సు వెనుక భాగం నుంచి వేగంగా విస్తరించాయి. బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని నిలిపివేసి లోపల ఉన్న ప్రయాణికులను గట్టిగా అరుస్తూ నిద్రలేపాడు. మంటలు బస్సు మొత్తానికి వ్యాపించక ముందే 37 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో డ్రైవర్ విజయం సాధించాడు. ప్రయాణికులు బస్సు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు పెను ప్రమాదకంగా మారి బస్సు అంతటా వ్యాపించాయి. ఏసీ బస్సు కావడంతో మంటలు చాలా వేగంగా విస్తరించి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ఇనుప చట్రంలా మారిపోయింది. ప్రయాణికుల లగేజీ, ఇతర సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. సంఘటనా స్థలానికి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రసాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పంపించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి బస్సు మెయింటెనెన్స్ లోని ఏమైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పినట్లు చెప్పుకోవచ్చు.